అందరికీ నమస్కారం. ఇక మనం తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం. అది ఏమంటే కద్రు వినతల పందెము, వినత శాప విమోచనం, గరుడుడి ప్రతాపం, ఇవన్నీ ఇందులో ఉంటాయి. కశ్యప ప్రజాపతికి ఉన్న భార్యల్లో వినత, కద్రువులు కూడా ఉన్నారు. ద్వితీయ అదితి వీళ్ళతో పాటు వినత, కద్రువులు ఉన్నారు. కద్రువ నాగమాత, అంటే కద్రువ పిల్లలు నాగులు. వినత గరుడు, అనూరుడు తల్లి. ఈ గరుడు, అనూరుడు పుట్టకముందు ఈ సవతులిద్దరూ సముద్రపొడ్డుకి వ్యాహ్యాలకి అంటే విహారానికి వెళ్తారు. వీళ్ళు ప్రజాపతుల్లో కశ్యప ప్రజాపతి ఒకరు అనుకున్నాం కదా. ఈ ప్రజాపతులు 21 మంది. వీరిలో మరీచి మొదలగు 7 ఋషులు, మనువు మొదలగు 14 మంది ప్రజాపతులు. వీళ్ళిద్దరూ వినత, కద్రువులిద్దరూ సముద్రపొడ్డుకు వ్యాహ్యాలకి వెళ్ళినప్పుడు అల్లంత దూరంలో ఉచ్చైశ్రవసం అనే అశ్వాన్ని, తెల్లని గుర్రాన్ని చూస్తారు. కద్రువ అంటుంది, ఆ తెల్లని అశ్వంలో నల్లటి మచ్చ ఉంది ఆ అశ్వం శరీరం మీద అంటుంది. వినత అంటుంది, అది లేదు, అలాంటి మచ్చ ఏమీ లేదు, అది తెల్లగానే ఉంది అని అంటుంది. ఈ అశ్వము ఉచ్చైశ్రవసము మరేదో కాదు, సాగర మథనంలో సందర్భంలో ఐరావతము, ఉచ్చైశ్రవసము, అలాహలము, ఇవన్నీ లక్ష్మీదేవి, చంద్రుడు, వీరందరితో పాటు ఉద్భవించిన మహాదివ్య అశ్వము. అందుకే భగవద్గీత అంటే భీష్మపర్వం 10వ అధ్యాయంలో 27వ శ్లోకం, ఉచ్చైశ్రవసం అశ్వానాం విద్ధిమాం అమృతోద్భవం ఐరావతం గజేంద్రాణం నరాణం చ నరాధిపం. అలాంటి ఆ ఉచ్చైశ్రవసంలో కూడా ఈమె మచ్చను చూసింది. అంటే ఈమె రంధ్రాన్వేషకురాలు అని మనం ఊహించుకోవచ్చు. అందుకే కదా నాగులకి తల్లి అయింది. సో వాళ్ళు ఏమని పని వేసుకుంటారంటే, సరే ఆమె ఆ అశ్వం మీద నలుపు ఉంటే నువ్వు నాకు దాసివి అవ్వు అని కద్రు అంటుంది. ఒకవేళ నలుపు లేకపోతే నేను నీకు దాస్యం చేస్తాను అని కద్రువ అంటుంది. సరే, ఈ పూటకి టైం అయిపోయింది, మనము రేపు వచ్చి చూద్దాము అని ఇళ్ళకి వెళ్ళిపోతారు. దానికి నా అన్నయ్య గారు సింపుల్గా ఏమన్నారంటే, అమ్మహాస్యంబు ధవల దేహంబునందు నల్లగలిగిన నీవిప్పుడు నాకు దాసి మరి అందు నల్ల లేదయ్యని నీకు నే దాసి నగుదు పన్నిదము సరము, పందెం వేసుకుందామని. అలా వాళ్ళిద్దరూ ఈ పందెం వేసుకొని ఇళ్ళకి వెళ్ళిపోతారు. మచ్చలేదని కద్రువుకి తెలుసు, కానీ ఎలా పందెం గెలవాలి, సవతిని దాసి చేసుకోవాలి. అందుకని 1000 మంది నాగులు తన సంతానాన్ని పిలుస్తుంది. పిలిచి, మీలో నల్లగా ఉన్న వాళ్ళు వెళ్ళి ఆ అశ్వాన్ని తోకకి చుట్టుకోండి, నలుపు కనిపించాలి, లేకపోతే నేను పందెం ఓడిపోయి ఆమెకి దాసి అయిపోతాను అంటే నాగులు ఒప్పుకో. అప్పుడు ఇవి కోపించి, మీరు జనమేజయుడు చేసే సర్పయాగంలో మీరందరూ పడి కాలిపోతారని శపిస్తుంది. ఆ శపించడము బ్రహ్మదేవుడు కూడా వింటాడు. విని అనుకుంటాడు, ఇది దైవలిఖితము, కద్రువ అతి కఠోరమైన శాపం ఇచ్చింది కదా అని బ్రహ్మదేవుడు అనుకుంటాడు.
శాపమేవం తు శుశ్రేవ స్వయమేవ పితామహ అతిక్రూరం సంసృష్టం కద్ర్వ దైవ అతీవహి. బ్రహ్మతో పాటు దేవతలందరూ దీనిని విని ఆమోదించారు. ఇది ప్రజలకు మేలు కదా అని సంతోషించారు. సార్ధ దేవగణై సర్వై వాచం తాం అన్వమోదత బహుత్వం ప్రేక్ష సర్పాణం ప్రజానాం హితకామ్యయా. మహాత్మా, నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి అని ఎవరితో అంటాడంటే కశ్యపుడిని పిలుస్తాడు బ్రహ్మదేవుడు. ఈ శాపాన్ని గురించి నువ్వు చింతించకు అని చెప్తాడు. ఏమని? మహాత్మా, నీ ద్వారా సర్పాలు ఉద్భవించాయి. పెద్ద పెద్ద పడగలతో వాటి శరీరమే కాకుండా వాటి విషం కూడా భయంకరంగా ఉంది. అందుచేత కద్రువ సర్పాలకు శాపం ఇవ్వటం జరిగింది. కాబట్టి మీరు ఆమెపై క్రోధాన్ని చూపకండి. అలా చెప్పి కశ్యపుని శాంతపరిచి విషాన్ని హరించే విద్యను కూడా బ్రహ్మ కశ్యపునికి చెప్తాడు. ఇత్యుక్త్వా సృష్టికృత్ దేవ తం ప్రసాద్య ప్రజాపత్యం ప్రసాదాత్ విషహరీం విద్యాం కశ్యపాయ మహాత్మనే. బాగుంది. మరి కశ్యపునికి విషాన్ని హరించే విద్యనిచ్చాడు. మరి మనలాంటి సామాన్యుల పరిస్థితి ఏంటి? వేరే చోట చెప్పబడింది. ఏమని? ఎక్కడ చెప్తాను కూడా. అసితం చ ఆర్తిమంతం చ సునీధం చాపి యః స్మరేత్ దివాయ యదివా రాత్రౌ నాస్య సర్పభయం భవేత్. యో జరత్కారుణా జాతః జరత్కారౌ మహాయశాః ఆస్తిక సర్పసత్రే వహ పన్నగాం యో అభ్యరక్షత తం స్మరంతం మహాభాగాః నమాం హింసితుం అరథ. సర్పాపసర్పభద్రం తే గచ్చ సర్ప మహావిష జనమేజయస్య యజ్ఞాంతే ఆస్తికవచనం స్మర. ఆది పర్వము 58వ అధ్యాయంలో 23, 24, 25 శ్లోకాలు. తాత్పర్యం ఏంటంటే, రాత్రి గాని పగలు గాని ఎవరు అసితుని ఆర్తిమంతుని సునీధుని స్మరిస్తారో అట్టి వారికి ఎన్నటికీ సర్పభయం ఉండదు. జరత్కారు ఋషి వలన జరత్కారువు అనే నాగకన్యకు జన్మించి జనమేజయుని సర్పయాగంలో సర్పాలను రక్షించిన ఆస్తికుని నేను స్మరిస్తున్నాను అంటూ ఈ మంత్రాన్ని జపించండి. మహాసర్పమా, తప్పుకొని వెళ్ళిపో. జనమేజయుని యొక్క సర్పయాగాంత కాలంలోని ఆస్తికుని మాటలను స్మరించు అని వేరే చోట చెప్తారు మన కోసం. ఆ విధంగా కద్రువ మర్నాడు ఏమవుతుందంటే, కర్కోటకుడు వెళ్ళి ఉచ్చైశ్రవసం తోకని చుట్టుకుంటాడు. అది అల్లంత దూరంలో చూస్తే నల్లగా కనిపిస్తుంది. వినత దాసి అయిపోతుంది. అలా దాస్యం చేస్తూ ఉండగానే ఈమెకి 2 పిల్లలు పుడతారు, గరుడు, అరుణుడు. పుడుతూనే గరుడు ఎంత బలవంతుడంటే మహాసత్వ బలోపేత సర్వా విద్యోతయన్ దిశ కామరూప కామగమ కామవీర్యో విహంగమ. ఆదిపర్వం 23వ అధ్యాయం 6వ శ్లోకం. ఆ పక్షీంద్రుడు మహాబల సంపన్నుడు, సాహస పరాక్రమాలు కలిగినవాడు. ఏ రూపం కావాలన్నా పొందగలడు, ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళగలడు. తన దివ్య తేజస్సుతో దిక్కుల్ని అన్నింటినీ ఎంతో ప్రకాశవంతంగా చేస్తున్నాడు. సూర్యుని కంటే ప్రకాశం కలిగినవాడు, అగ్ని కంటే వేడిని పుట్టించగలవాడు గరుత్మంతుడు. ఒకనాడు తల్లిని అడుగుతాడు, అమ్మా, ఎందుకు ఈ దాసి వృత్తి చేస్తున్నావని అడిగితే ఆమె అప్పట్లో పందెం గురించి చెప్తుంది. అప్పుడు తల్లి బిడ్డల దాసి వృత్తి పోవాలంటే ఏం చేయాలని సర్పాలని గరుత్మంతుడు వెళ్ళి అడుగుతాడు. మాకు అమృతాన్ని తెచ్చి ఇమ్మంటారు. మాకు అమృతం తెస్తే మీ తల్లి బిడ్డల దాస్యం పోగొట్టేస్తాం, మీరు స్వేచ్ఛగా ఉండొచ్చు అని చెప్తారు. సరే, అదంత పని అంటూ గరుడు స్వర్గానికి వెళ్తాడు. ఈ ఎంత శక్తిమంతుడు అనుకున్నాం కదా గరుత్మంతుడు. భగవద్గీతలో విభూతి యోగంలో మళ్ళీ ఏమంటాడంటే కృష్ణుడు, ప్రహ్లాదశ్చ అస్మి దైత్యానాం కాల కలయతామహం
అహం మృగాణాంచ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. నాయనా దైత్యుల్లో ప్రహ్లాదుని నేను, కాలము నేనే, మృగాలలో సింహాన్ని నేను, పక్షుల్లో వైనతేయుడైనటువంటి గరుత్మంతుడిని నేనే అని చెప్తాడు. సో గరుత్మంతుడు గొప్పతనం గురించి మరి ఇది మనం ఎక్కువగా అనక్కర్లేదు. దీని చివరిలో కూడా మరొక అతని గొప్పతనాన్ని చెప్పే మరొక చిన్న ఉంది. అప్పుడు దేవతలు ఆ అమృత భాండాన్ని అభేద్యమైనటువంటి రక్షణ వలయంలో ఉంచారు. ఎవరికి అది దాని దగ్గరికి వెళ్ళడానికి శక్యం కాదు. అంత రక్షణలో ఉంచి కాపాడుకుంటున్నారు. ఆ రక్షణ వలయాన్ని ఛేదించి ఈయన వెళ్ళడానికి రెడీ అయితే తల్లి ఆశీర్వదిస్తుంది. ఏమని? నన్నయ్య గారు ఎలా అంటే, అనిలుడు పక్షయుగ్మము, అమృతాంశుడు వీపు, అనలుండు మస్తకంబు, ఇనుడు సమస్త దేహమును ఎప్పుడు కాచుచునుందురు, నీకు అభీష్టములు ఘనముగా చేయుచుండెడు జగన్నుత ఉన్నతియున్ ప్రియంబునన్ కొనుమని ఇచ్చే దీవెనలు గోరి ఖగేంద్రునకు ప్రియమునన్. నాయనా, అగ్ని నీ రెక్కల్ని, వాయుదేవుడు నీ రెక్కల్ని కాపాడుతాడు, చంద్రుడు నీ వీపును కాపాడుతాడు, అగ్నిదేవుడు నీ తలని కాపాడుతాడు, సూర్యుడు నీ సమస్త దేహాన్ని కాపాడుతాడు, నీకు అన్ని శుభాలు కలుగుతాయి, నువ్వు వెళ్ళిరా అని పంపిస్తుంది. అలా దేవతలతో యుద్ధంలో గెలిచి అమృతాన్ని తెస్తూ త్రాగాలని కూడా అనుకోలేదు. తాన్ని ఒక చుక్క తాగితే ఏమి, అమృతం కదా, మరి మరణం ఉండదు కదా అని ఆయన గరుత్మంతుడు ఆశపడుకుంటా తెస్తుంటే ఇతని ఆ నిజాయితీని చూసి మార్గమధ్యంలోనే శ్రీమన్నారాయణుడు ఎదురయ్యి, నాయనా, నీకు ఏం వరం కావాలో కోరుకో, నీ నిజాయితీని నేను మెచ్చుకున్నాను, సంతోషపడ్డాను, ఏం వరం కావాలో కోరుకో అంటే, నేను ఎప్పుడు మీ రథ ధ్వజం మీద ఉంటాను, అమృతం త్రాగకుండానే నాకు ముసలితనం లేకుండా వరం ఇవ్వండి అని అడుగుతాడు. ఓకే అని తదాస్తని నారాయణుడు వరం ఇస్తాడు. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ కూడా ఉంది. ఏంటంటే, వరం ఇచ్చాడు కదా, అప్పుడు నారాయణుడికి గరుత్మంతుడు అడుగుతాడు, నేను కూడా నీకు వరం ఇస్తాను, అడుగు అంటాడు. అంత గొప్పవాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి గారు ఈయన వరము ఇస్తానని ఎలాగంటాడంటే, భవతేపి వరం దద్యాం వృణోతు భగవానపి తం వవ్రే వాహనం విష్ణు గరుత్మంతం మహాబలం. దేవా, నేను కూడా నీకు వరం ఇవ్వాలని అనుకుంటున్నాను అని అనగానే శ్రీ మహావిష్ణువు, సరే, నీవు నాకెప్పుడు వాహనంగా ఉండు, అదే నువ్వు నాకు ఇచ్చేవారు అంటాడు. సో అంటే గరుత్మంతుడు ఎంత గొప్పవాడో చెప్పడంకి మనం ఇది స్మరించుకున్నాం. ఇంతలో ఇంద్రుడు గరుడుపై అమృతం హరించుకుని పోతున్నాడని కోపించి రోషంతో గరుడునిపై వజ్రాయుధం విసురుతాడు. అసలు యుద్ధం అయితే జరుగుతుంది, చివరిలో వజ్రాయుధం ప్రయోగిస్తాడు గరుడుని మీద. ఎవరు? దేవేంద్రుడు. ఆ వజ్రంతో అడ్డగింపబడిన ఖగేంద్రుడు ఇంద్రునితో పరిహాసంగా నవ్వుతూ మధురంగా ఇలా అంటాడు. క్రోధంతో కాదు, ఫ్రెండ్లీగా, చక్కగా, మధురంగా, తీయగా ఇలా అంటాడు. వజ్రస్య చ కరిష్యామి తవైవ చ శతక్రతో ఇరతత్పత్రం త్యజామి యాకం యస్యాంతం నోపలప్స్యతే. ఇంద్రా, నీ వజ్రాయుధాన్ని నేను మన్నించాలి. అది దధీచి వెన్నెముకతో చేసింది. దాన్ని నేను గౌరవించకపోతే దధీచిని అవమానపరిచినట్టు అవుతుంది. కాబట్టి ఇదిగో ఒక్క వెంట్రుక, ఆ వజ్రాయుధ ఘాతానికి ఒక్క వెంట్రుక నేను విదిలిస్తున్నానని ఒక వెంట్రుక విదిలించేస్తాడు. వెంటనే మీకు లంకలో హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి ఇచ్చిన గౌరవం కూడా మనకు గుర్తుకు రావాల. అప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే, నాయన, బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో నేను కట్టుబడ్డాను, లేకపోతే దీనికి కూడా నేను
కట్టుబడను, బ్రహ్మాస్త్రం ఇది అని నేను బ్రహ్మాస్త్రం మీద గౌరవంతో నేను తల ఉంచుతున్నాను అంటాడు. ఇక్కడ కూడా దధీచి వెన్నెముకతో చేసిన వజ్రాయుధం కాబట్టి నేను దాన్ని తిరస్కరిస్తే దధీచి మహా ఋషిని అవమానపరిచినట్టు అవుతుంది, కాబట్టి ఇదిగో ఒక్క వెంట్రుక విదిలిస్తున్నాను అంటాడు. అప్పుడు ఆ మహనీయుని అందలి గౌరవంతో ఒక్క ఈకను మాత్రం ఇస్తున్నాను, దీన్ని కూడా నువ్వు ఏమి చేయలేవు, ఆ ఈకను కూడా నువ్వేం చేయలేవు అంటాడు. జనులు ఆ ఈకను విడవడం చూసి ఈయన సుపర్ణుడుగా కానీ ప్రశంసించారు. పర్ణము అంటే చెట్టుకైతే ఆకు, పక్షికైతే వెంట్రుక. సుపర్ణుడు మంచి వెంట్రుకలు కలవాడు అని పేరు పొందుతాడు అని ప్రజలంతా అన్నారు. అతని అద్భుత బలపరాక్రమాలను చూసి ఇంద్రుడు అతనితో నీతో స్నేహం చేయాలనుకుంటున్నానని అంటాడు. ఇంద్రుడు సరే, దానికి గరుత్మంతుడు కూడా అంగీకరించి ఇద్దరు మిత్రులైపోతారు. అయితే మరి అమృతం సంగతి ఏంటి? మరి ఫ్రెండ్ కదా, సరే దానికి నీకు ఒక చిన్న ఉపాయం చెబుతాను. నేను ఒక చోట భద్రంగా పెడతాను, సర్పాలకి చెప్తాను ఇదిగో అమృతం మీరు తీసుకోండి అని. అంతలో నువ్వు అపహరించుకొని వెళ్ళిపో అంటాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఈ అమృత భాండాన్ని తీసుకెళ్ళి దర్భలు మధ్యలో పెడతాడు. అంటే దర్భల మధ్యలో పెట్టి మీరు స్నానం చేసి సర్పాలకు చెప్తాడు, మీరు స్నానం చేసి వచ్చి శుచి అయ్యి అమృతాన్ని మీరు త్రాక్కోండి అని చెప్పి తల్లితో పాటు దాస్య విముక్తి పొంది వెళ్ళిపోతాడు. పాములు ఏం చేస్తాయి, ఆ నదికి వెళ్ళి స్నానం చేసి రావటానికి వెళ్తాయి. ఈలోగా ఇంద్రుడేమో హడావుడిగా వచ్చి అమృత భాండాన్ని పట్టుకుపోతాడు. అలా పట్టుకుపోయినప్పుడు 4 చుక్కలు రాలుతాయి అక్కడ దర్భల మీద. పాములు వచ్చి చూసేసరికి దర్భల మీద ఉన్న అమృతపు చుక్కలు కనిపిస్తాయి కానీ అమృత భాండం కనిపించదు. అప్పుడు అవి ఆ అమృతాన్ని దర్భల మీద నుంచి నాలికతో నాకుతాయి. అలా నాకడంలో దర్భలు వాడిగా ఉండడం వల్ల, రంపం లాంటి పళ్ళు ఉండడం వలన వాటి నాలుకలు 2గా చీల్తాయి. అందుకే సర్పానికి 2 నాలుకలు ఉంటాయి. అలా అమృతపు చుక్కలు పడడం వల్ల దర్భలు కూడా పవిత్రమయ్యాయి మనకి. అందుకే మనం చూసారా, గ్రహణం నాడు మనం దర్భలు తెచ్చుకొని ఇళ్ళలో ఆహార పదార్థాలు ఇంకా వంటకాలు ఏముంటే వాటిలో వేస్తాం. అంటే అవి విషహరం అయినటువంటివి, అమృతంతో సంపర్కము కలిగినటువంటివి. అలా ఆనాటి నుంచి నేటి వరకు సుపర్ణుడు సంతోషం పొంది తన తల్లితో స్వేచ్ఛగా వనంలో విహరిస్తున్నాడు. సర్పాలను భుజిస్తూ ఇతర పక్షుల చేత గౌరవపడుతూ తన మహోజ్వల కీర్తితో తల్లిని ఆనందపరుస్తున్నాడు. దీనికి వ్యాసుడే ఫలశ్రుతి కూడా చెప్పాడు. ఇమాం కథాం యః శృణుయాత్ నరః సదా పఠేత్ సహా పఠేత్ తవ ద్విజగణ ముఖ్య సంసది అసంశయం త్రిదివమివ యాత్ స పుణ్యభాక్ మహాత్మనః పతగపతే ప్రకీర్తనాత్. బ్రాహ్మణ గోష్ఠిలో ఈ కథను చదివిన పక్షీంద్రుని గుణాలను గానం చేసిన తప్పక పుణ్యం కలుగుతుంది, అతడు స్వర్గ సౌఖ్యాన్ని అనుభవిస్తాడు అని ఎక్కడ ఆదిపర్వం 34వ అధ్యాయంలో 26వ శ్లోకం. మీరు చదవండి ఒకసారి. సో ఆ విధంగా ఫలశ్రుతి కూడా చెప్పాడు. సో ఈ గరుడిని ప్రతాపం చూపించే ఘట్టం ఇది. తర్వాత మనకి సర్పభయం నుంచి తొలగిపోవాలంటే ఉపాయం ఏంటి అన్నది చెప్పాడు. ఎవరిని తలుచుకోవాలంటే ఆస్తికుని. ఆయన ఎవరంటే చెప్పాను కదా,
జరత్కారుడు అని ఒక ఋషి ఉంటాడు. ఆయనకి సనామధేయం కలిగిన వధువుతో పెళ్ళి అవ్వాలి. జరత్కారునికి జరత్కారు అనే కన్యతోనే పెళ్ళి అవ్వాలి. అలా పుట్టిన అతను జనమేజయుడి సర్పయాగాన్ని నివారించగలుగుతాడు. అందుకని భూభాగమంతా తిరిగి స్వర్గమంతా తిరిగి జరత్కారు పాతాళంలో జరత్కారు అనే నాగకన్యను తెచ్చి వివాహం ఆడతాడు. ఆ వారికి పుట్టిన బిడ్డే ఆస్తికుడు. అతను వెళ్ళి సర్పయాగాన్ని ఆపుతాడు. అప్పుడు చెప్తాడు, నన్ను ఎవరైనా తలిస్తే సర్పభయం వాళ్ళకి ఉండదు అని. సో ఈ విధంగా మనము సర్పభయానికి పరిహారమైనటువంటి ఆస్తికుని గరుత్మంతుడిని స్మరించుకున్నాం. ఇప్పటికి సెలవు. మరి మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. వర్క్ అనిపిస్తే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. దీన్ని నేను ప్రజెంట్ చేయడంలో నా ఉచ్చారణ కానీ ప్రొనౌన్సియేషన్ కానీ శ్లోకాలను చదవటంలో కానీ మరి లోపాలు ఉంటే మీరు నాకు సజెస్ట్ చేస్తే నేను సరిదిద్దుకుంటాను. నమస్కారం.